హెడ్డింగ్ టువర్డ్స్ ముత్యాలధార వాటర్ ఫాల్స్. డీప్ ఫారెస్ట్ అని చాలామంది చాలా రకాలుగా బెదిరిస్తున్నారు ఊర్లో. లైక్ కొంతమంది ఆపి డబ్బులు ఇవ్వండి మేము తీసుకెళ్తాము, 2000 ఇవ్వండి మేము తీసుకెళ్తాము అండ్ అది ఇది సంథింగ్ చెప్తున్నారు. ఏం నమ్మకండి. ఇప్పుడు నేను వెళ్ళే వాక్వేలో కూడా కారు వెళ్తుంది. బట్ సేఫ్టీ ప్రికాషన్స్గా నేను కారు ఒక 1/2 కిలోమీటర్ బ్యాక్ సైడ్, నా ఈ వీడియోలో కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉంది, ఒక 1/2 కిలోమీటర్ బ్యాక్ సైడ్ వదిలేసి వచ్చాను. సో ఫ్రమ్ హియర్ 7 కిలోమీటర్స్ వాక్ చేయాలి. మధ్యలో ఒక వాగు, 2 వాగులు వస్తాయి మధ్యలో పెద్దవి. ఒకటి మోకాలు లోతు వాటర్ మునుగుతాము అండ్ ఇంకొకటి కొంచెం నార్మల్ నీస్ వరకు ఒక 2 feet 1.5 feet వరకు ఉంటాయి. సో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో హైలైట్. అండ్ హౌ లాంగ్ ఇట్ ఈస్? It's close to 8 to 9 kilometers. So this person is from village. This village. You hide him, right? For the guide. So how much you gave him? So how much you paid him? $300. $300. Yeah. So someone asked us 2,000 rupees, but we refused that. No, Actually, it's a straight way, right? Yeah. It's a straight way, right? It's a straight way. We can follow this path. Yeah. So when after 3 kilometers, there's the 2 roads will be there. Yeah, so you have to go from left, right? Yeah. Left so there and is a water cross. palm trees, I guess. Water cross over there. Okay. So you have to go water cross and take the same way. Okay. So but Kanagras So you are from Hyderabad, right? Yeah. You are like a biker or any? Actually, I'm a biker. Okay. సజెషన్స్ ఏమని ఇస్తారా? ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏంటి? అంటే మనం వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసేసి ఎవరైనా బెటర్ ఇక్కడ లోకల్ టూర్ తీసుకెళ్తే మనకి ఏంటంటే అక్కడ దారి మధ్య నుంచి మీకు ఈజీగా ఉంటుంది. అంటే షార్ట్ కట్ వే షార్ట్ కట్ కాదు, వే అనేది ఈజీగా ఉంటుంది, కొంచెం సెక్యూర్డ్ అనమాట. ఐ మీన్ లైక్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి సో కొంచెం ప్రాబ్లం ఉంది, ఎవరు వెళ్ళలేదు. అదేం లేదు. ఓకే. బట్ నార్మల్గా అయితే బైకర్స్ వస్తే ఇట్ విల్ బి ఈజీ టు, బైకర్స్ వస్తే కూడా ఐ మీన్ లైక్ సమ్వాట్ 1 kilometer వరకు వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉంటుంది, అక్కడ మాత్రం బైక్ పెట్టి వెళ్ళాలి. సో అంతకు ముందు నుంచి వెళ్ళలేము, వెళ్ళడానికి ఛాన్స్ లేదు, బైక్స్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, బైక్ వెళ్ళాలి. బట్ ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తుందంటే మధ్యలో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏ వే వెళ్ళాలో కొంచెం మనకు అర్థం కాదు. బట్ ఖాళీ నడుకు ఉంటుంది అనమాట. అంటే క్లోజ్ టు వాటర్ ఫాల్స్ కి మీరు ఒక 1.5 kilometer యూ కెన్ హియర్ ద సౌండ్, రైట్? మీకు సౌండ్ వినబడుతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు మొత్తం ఇలాంటి ప్లేస్ నుంచి వెళ్ళాలంట. అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ రోడ్ వే కూడా ఉండదు, వెహికల్ కూడా వెళ్ళదు అక్కడికి. సో మనం లోపల నుంచి దట్ రియల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు, అడ్వెంచరస్. సో వాక్వే మొత్తం యు ఆర్ ట్రైయింగ్ టు క్యాప్చర్. సో ఎందుకంటే రేపు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు కూడా వేసి ఈజీగా ఉంటాయి. ఈజీ అంటే కొన్ని మార్కింగ్ అంటే మీకు వే ఆల్రెడీ కనబడుతుంది. మార్కింగ్స్ అంటే నేను సమ్ లైక్ స్టోన్స్ అట్లా మార్క్ చేసి అవి పెట్టి వెళ్తాను. మీకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో చూడండి, ఒక 2 places లో నేను చూసాను. అంటే వాళ్ళు ఏదో సమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బౌండరీస్ ఏదో ఐడెంటిఫికేషన్ పెట్టుకుని మార్కింగ్ అండ్ నెంబరింగ్ చేశారు. అది మీరు ఐడెంటిఫై చేయొచ్చు లెఫ్ట్ సైడ్. అక్కడ లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే సేమ్ అదే వే మీరు ఒక ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ కి 1.5 kilometer దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఓపెన్ ప్లేస్, ఓపెన్ గ్రౌండ్ ఇట్లా వస్తుంది. అక్కడ నుంచి మీరు ఎలా అంటే ఈ కొంచెం వే ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. అంటే ఇట్లా కాలినడక ఎట్లుంటే మీరు దాంట్లోనే వెళ్ళాలంటే చిన్న వేస్ లో వెళ్ళాలి. సౌండ్ అండ్ ఫాలో దట్ అంతే. సో నేను అంటే బట్ హౌ యు ఫీల్ ద ఎక్స్పీరియన్స్ వెన్ యు ఇట్ రియల్లీ ఆసమ్. లోన్లీ వచ్చా ఉన్నాడు కాబట్టి. సో ఐ యామ్ ఆల్సో ప్లాన్ టు కమ్ అలోన్, బట్ దీస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ మీ. సో బాగుంటుంది రియల్లీ. మీరు వెళ్తే మధ్యలో కొంగల అని ఒకటి ఉంది. యా, సో అది కొంగల వి ఆర్ ప్లాన్. అంటే ఈ రోజు రేపు మొత్తం వి ప్లాన్ టు 7 water falls టు కవర్ ఇన్ ద బ్లాగ్. బొగతా నాటలోడు కొంగల ఉంది అండ్ ఇది ఒకటి సంథింగ్ రిలేటెడ్ దీనికి సంబంధించిన లైక్ 5 to 6 అరౌండ్ క్రాస్ పక్కన నేమ్స్ ఉన్నాయి వాట్సాప్ లో. విల్ ఫైండ్ అవుట్ దట్. వాట్ ఇస్ ద నేమ్ బ్లాగర్ నేమ్? రాహుల్ రైడర్స్ అండ్ మోటో బ్లాగ్స్. రాహుల్ రైడర్ అండ్ మోటో బ్లాగ్స్. యా, సో ఓకే. సో ఈ సిచ్యువేషన్లో, కోవిడ్ సిచ్యువేషన్లో ఊర్లో కూడా అంతా ఏముండదు. బట్ ముందు ఎవరిని అడగకుండా రండి మీరు డైరెక్ట్ వే. వెంకటాపురం తర్వాత వెంకటావరం అని వస్తుంది. ఆ ఊర్లో యూ కెన్ సీ క్లియర్లీ, యూ కెన్ సీ వే టు ముత్యాల తీర్థం. ముత్యాలన్నా సార్ శ్రీకాంత్? ముత్యాల తీర్థం, ముత్యాలధార వాటర్ ఫాల్స్ అని ఒక వే ఉంటుంది, ఒక బోర్డు ఉంటుంది, పెద్ద ఫ్లెక్సీ కూడా కట్టి ఉంటుంది. చూడండి, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే యూ విల్ కమ్ అలాంగ్ దిస్ వే. 1/2 kilometer 1/4 mile వచ్చాను, 3/4 mile వచ్చాను. సో ఐమ్ ఫీలింగ్ థర్స్టీ. ఇప్పుడే చాలా హీట్ ఉంది. సో ఇదంతా మీరు చూడొచ్చు, వాటర్ ఫ్లోట్ అయ్యి ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. సో చెప్పులు వేసుకొని నడవచ్చు, పాయింట్ వేసుకొని నడవచ్చు. కానీ వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత హాఫ్ ఆఫ్ ది పాయింట్
పాయింట్లో మన మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. సో అది కూడా చూద్దాము ముందు. సో ఇదైతే వే నేను చూపిస్తున్నాను, మరీ అంత టఫ్ ఏం లేదు. ముందు వెళ్తూనే ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంది, ఇంకా టఫెస్ట్ ఫారెస్ట్ ఉంది, ఇంకా టఫెస్ట్ వే ఉంది. దేర్ వీ కెనాట్ ఈవెన్ ట్రావెల్ విత్ 2-wheeler బైక్స్. వేర్ వీ కెనాట్ ఫైండ్ ఈవెన్ 2-wheeler వే, ఓన్లీ వాకబుల్ వే ఉంటుంది. బామర్దికి ఇప్పుడే వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి కనిపిస్తుందంట, అసలు ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. సో నాకు కూడా కనిపిస్తుంది కెమెరాలో. ఈ కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో మరి తెలీదు. కొంచెం ముందుకు వెళ్ళాక వీల్ కవర్ దట్, విల్ జూమ్ ఇట్ టు ద వాటర్ ఫాల్. ఆ సౌండ్స్ వినుకుంటే వెళ్ళిపోవడమే ఉంటుంది. 7 kilometers అడ్వెంచర్ ట్రెక్కింగ్ అంటే నేను గోకర్ణకి వెళ్ళాను. ఇట్స్ లైక్ 3 to 4 kilometers ట్రెక్కింగ్ ఉంది. సో బీచ్ అంత లైట్, అది చిన్నగా అనిపించింది. అది మొత్తం ఫుల్ గేర్తో వెళ్ళాం. అప్పుడు షూస్ అండ్ ఎనర్జీ బార్స్, గ్లూకోజ్ అన్నీ వెళ్ళాం. ఇప్పుడు ఏం లేకుండా వితౌట్ ఎనీ సేఫ్టీ మెజర్స్. అండ్ సేఫ్టీ మెజర్స్ అంటే మేము మా జాగ్రత్తలో ఉన్నాము. అండ్ ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు అసలే. నాన్ వెజ్ ఈజ్ ఓకే. అండ్ హ్యావ్ సమ్ వాటర్, couple of bottles of water in each person. మీరు చాలా థర్స్టీ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్ నచ్చి కొన్ని నీళ్ళు తాగొచ్చు. బట్ రిటర్న్ వచ్చే దారిలో ప్యూర్ వాటర్, చాలా ప్యూర్ వాటర్. రిటర్న్ వచ్చే దారిలో మాత్రం యూ కెనాట్ ఈవెన్ గెట్ వాటర్. అసలు ఏం దొరకదు ఈ అడవిలో. చెట్లకి ఏమైనా పండ్లు ఏమైనా దొరికితే అదృష్టం కొద్దీ పీక్కొని తినడమే, ఇంకా వేరే ఏం దొరకవు. సో చూసినాక వే ఇప్పుడు అయితే నార్మల్ వే ఉంది పొలాలలో. ఐ కెన్ సీ వాటర్ ఫాల్ ఫ్రమ్ హియర్. చూడండి రైట్, ఎక్సలెంట్. సో ఇప్పటి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 6 kilometers ఉంది. సో ఇక్కడికి నేను బ్లాగ్ స్టాప్ చేస్తాను. మళ్ళీ ఏమో థిక్కెస్ట్ ఫారెస్ట్ వస్తే ఐ విల్ స్టార్ట్ బ్లాగింగ్ అగైన్. సెక్సీ వాటర్ ఫాల్ అసలు అవసరం ఉంది. ఇక్కడ చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నేను ఎంత తొందరగా వీలైతే అంత రీచ్ అయిపోయి ఐ విల్ స్టార్ట్. మధ్యలో టఫెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా దొరికితే ఐ విల్ స్టార్ట్ బ్లాగింగ్ దేర్. ఓకే, మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత కొంచెం అప్ వచ్చింది, ఎక్కాల్సి వస్తుంది. ఎగుడు దిగుడు అనేది కామన్. ఎక్కడం, దిగడం, దొరలడం, ఈదడం, పాకడం. సో ట్రెక్కింగ్ అన్నప్పుడు అన్నీ జరుగుతాయి. సో డోంట్ మైండ్. ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ స్లీపర్స్ వేసుకొని రండి. స్లిప్పరీ ఉండకూడదు. అండ్ షూస్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్ 100%. ఎందుకంటే మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, షూస్ మొత్తం పాడైపోతాయి. సో షూస్ ప్రిఫర్ చేస్తే మాత్రం నార్మల్ షూస్ ప్రిఫర్ చేయండి. డిమార్ట్లో దొరుకుతాయి కదా 500-600, అవి ప్రిఫర్ చేయండి. కంఫర్టబుల్ ఉంటాయి. అంటే అవి కూడా డీప్ వాటర్లో మొత్తం నాని నాశనం అవుతాయి. సో చూడండి ఎంత హైట్ ఉందో. కొండ ఎక్కినట్టు ఎక్కుతున్నాము. ముందు మా బామ్మడి వెళ్ళిపోతున్నాడు బ్యాగ్ వేసుకొని. మనం బ్యాగ్ ఇచ్చేసినాం. అండ్ శ్రీకాంత్కి కెమెరా అప్ప చెప్పిన, ఈజ్ ఆల్సో క్యారింగ్ సంథింగ్. ఐఎమ్ క్యారింగ్ ఓన్లీ మై ట్రైపాడ్ అండ్ మై కెమెరా. సో నాకు ఇదే బరువు అవుతుంది. సో ఏం లేదు చెప్పడానికి, వే చూపిద్దాం, బ్లాగ్లో ఏదో చేద్దామని. ఇంట్రెస్టింగ్ ఉంది ప్లేస్ కూడా. సో నేను ఈ వీడియో నుంచి మోస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఎక్స్ప్లోరింగ్ అంటారు దీన్ని. సో ఇక్కడికి వచ్చే కొత్త వాళ్ళు నా వీడియో చూస్తే దిల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నేను రూట్ లింక్ కూడా ఇస్తాను. సేమ్ రోడ్ లింక్ ఫాలో అవ్వండి. గూగుల్ మ్యాప్స్ ఒక 1 kilometer 2 kilometers ముందే ఆపేస్తుంది. సో దమ్ వస్తుంది మాట్లాడడానికి. వాక్ డిస్టెన్స్ చూపిస్తారు. మళ్ళీ బ్లాక్ వచ్చేసాను. ఇక్కడ చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది శ్రీకాంత్ నాకు. సో ఏంటి అంటే ఇప్పుడు అక్కడ చిన్న కొండలా కనిపిస్తుందా మీకు? ఇక్కడ చిన్నది, వీటిని రాకాసి బండ్లు అంటారు అనమాట. సో ఈ కొండ చూసారా? లోపల దాకా వెళ్ళలేను నేను, నాకు భయం అవుతుంది కొంచెం. ఇది చూడండి, రాకాసి బండ్లు అని వచ్చింది. సో దీన్ని రాకాసి బండ్లు అంటే ఈ రోడ్కి ఇటు సైడ్ అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్లో కూడా చాలా ఉన్నాయి స్టోన్స్ లే చేసి ఇక్కడ. సో రాకాసి బండ్లు అంటే ఇవ్వండి, రాకాసి గృహాలు, రాకాసి బండ్లు. లైక్ ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఇక్కడ పెట్టి దాని మీద లే స్టోన్స్ గుర్తుగా పెట్టుకుంటారు అనమాట. సో ఇవి hundreds, thousands ఉన్నాయి ఇక్కడ. పురాతన వాట్ వి సే ఏన్షియంట్ పీపుల్, ఆది మానవులు. దాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించాలని భయం అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇది. స్టోన్స్ పెట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి, ఇంకో ఇది కూడా అదే. సో లోపల చూస్తే మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా ఉన్నాయి. hundreds of thousands ఉన్నాయి. 1000 not hundreds, thousands ఉన్నాయి చూడండి. సో
సో ఇక్కడ నుంచి నాకు చిన్న వ్యూ అనిపించింది వాటర్ ఫాల్కి. సో నేను ఇక్కడ నుంచి క్యాప్చరింగ్ ట్రై చేస్తున్నాను, చూడండి. ఇక్కడ రైట్ మై ఫింగర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నా ఫింగర్ మీద పడుతున్నట్టుంది చూడండి. సో ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్. అదిగోండి. సో హాఫ్ ఆఫ్ ది వే వచ్చాము, 3.5 to 4 kilometers వచ్చాము. సో ఇంకో వాగు వస్తుంది, ఆ వాగు వచ్చిన తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అనమాట. సో మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ క్రాసింగ్ వచ్చింది. సో బైక్స్ చాలా వచ్చాయి. బైక్స్ చాలా అంటే నేను మా ఫ్రెండ్స్ అని కాదు, తెలిసిన వాళ్ళు, మా తెలుగు వాళ్ళు ఇద్దరు వచ్చారు, భద్రాచలం నుంచి ఇద్దరు, లైక్ ఎఫ్జీ అండ్ యాక్టివా వేసుకొని. సో ఇక్కడ దాకా లాస్ట్ బైక్స్. దీని తర్వాత క్రాసింగ్ ఇస్ ఇంపాసిబుల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్రాసింగ్. అరుణ్ గాడు అడ్వెంచర్ వేసిండు, మోకాల దాకా వాటర్ పోయినాయి, మునిగిపోయిండు. సో శ్రీకాంత్ పాయింట్ పైకి అనుకొని వెళ్తే బాగుంటుంది. యూ వాంట్ మునిగిపోయి శ్రీకాంత్ కెమెరా. సో ఇది నేను అంత రిస్కీ అనుకోవట్లేదు, నేను బైక్ కూడా వీ కెన్ క్రాస్ అనుకుంటున్నాను. అంటే మంచి అడ్వెంచర్ బైక్స్ పెద్దవి ఉంటే క్రాస్ చేయొచ్చు. చూడండి మోకాల లోతు వాటర్ వెళ్తున్నాయి. నా కాళ్ళు కూడా చూడవచ్చు, కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ దాకా వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయి. శ్రీకాంత్ పద, కాసేపు ఉండబుద్ధి అవుతుంది. బిగ్గెస్ట్ రివర్ బ్రో. ఈ ఫ్లోటింగ్ చాలా బాగుంది. నేను అంతా క్లియర్ ఏమీ లేదు వాటర్, బట్ వీ కెన్ సీ సమ్ ఫిషెస్ అట్లాంటి చిన్న చిన్నవి పాకుతున్నాయి. వావ్ నైస్. ఇక్కడ వాటర్ ఎంత కవర్ అవుతున్నాయంటే చూడండి, వాటర్ ఆల్మోస్ట్ తడిసిపోయా మొత్తం. చూడండి బై వాక్ మోకాళ్ళు కూడా మునిగిపోయేంత వచ్చినాయి. ఇట్లాంటి ట్రాక్టర్ కూడా వెళ్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపిస్తలేదు. సో వచ్చి బాబు ఇటు చూడమ్మా. సో నలుగురం వచ్చినాం. ఇస్ మై బామ్స్, తమ్ముడు ఫ్రెండ్. లాస్ట్ టైం చెప్పాను నెక్స్ట్ సైడ్ లో జాయిన్ అవుతా అని చెప్పి జాయిన్ అయ్యాను. లాస్ట్ వీడియోలో కామెంట్ ఉంటుంది మిస్ బ్రో అని చెప్పి. ప్రతిసారి వీళ్ళ మమ్మీని అడుగుతూ ఉండాలి నేను రావడానికి. సో మమ్మీ పప్పెట్ అనమాట వీడు. సో వీడిని అడగాలి. వాడు తమ్ముడు అన్న పేరు చెప్పి రాహుల్ పేరు చెప్పేసి వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు. సో అట్లా చలో జాయిన్ అవ్వు, చూద్దాం. క్రాస్ చేద్దామా. నెక్స్ట్ సెకండ్లో మీకు చిన్న అడ్వెంచర్. మళ్ళీ ఒక హైట్ ఎక్కాలి. హైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఎవరైతే వాటర్లో సింక్ అయి సోక్ అయి వస్తారు, ఇక్కడ నుంచి ట్రాక్టర్ ఎట్లా వెళ్తుంది? ఎనీవన్ గెస్? వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంత హైట్ ట్రాక్టర్ ఎక్కడ ఎక్కుతుంది అంటే దట్ విల్ బి లైక్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. సో ఆ వాటర్ ఫాల్ వరకు ట్రాక్టర్ లాస్ట్. సో కూడా వచ్చినా మళ్ళీ నెక్స్ట్ 2 kilometers ఇంకా వే ఉంటుంది. సో ఇది హైట్, ఈ స్టోన్స్ ఇట్లా ఉన్నాయి, ఆ స్టోన్స్ మీద కాలేస్తే జారుతుంది, అందుకే వాటర్ ఫ్లోట్ అయ్యి స్మూత్ ఉంటాయి. దారిలో చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి, అది పందికొక్కులా లేకపోతే పాములా తెలీదు. సో బీ కేర్ఫుల్, కాన్సన్ట్రేట్ చేయండి, వాచ్ చేయండి. స్టోన్స్ మీద కాలేసేటప్పుడు జాగ్రత్త చేయండి, ఎందుకంటే చాలా స్మూత్ ఉన్నాయి స్టోన్స్. పడ్డామంటే నెత్తి ఫట్టు. పడ్డామంటే కింద 3 పత్తాలు బొంకట్టలు అంటారు కదా, డింప అప్పక్ అట్లా అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వే నార్మల్ ఉంది, ఎక్కేసినాం కదా, మళ్ళీ ఇసుక స్మూత్ ఉంది. ఇక్కడ చెప్పులు లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. శ్రీకాంత్ ఎట్లా అనుకుంటున్నావు? హౌ యు ఆర్ ఫీలింగ్? ఇప్పటిదాకా వచ్చినావు కదా. నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు లైక్ నేను వాక్ చేయడం. ఓకే. సో యాక్చువల్గా భయ్యా నాకు చెప్పాడు ట్రావెల్ ఇవన్నీ స్టార్ట్ చేసామని చెప్పి. సో భయ్యాకి ఎలాగ ఇంట్రెస్ట్ అవుతుందో నాకు కూడా సేమ్ అలాగే ఇంట్రెస్ట్. సో ఎవ్రీ వీక్ నేను సో ప్లేసెస్ ఫ్రెండ్స్తో వెళ్తుంటా. సో ఫస్ట్ టైం భయ్యా నాకు ఇలా ఛానల్ స్టార్ట్ చేసి కెన్ వీ డూ మోటో బ్లాగ్స్ అని చెప్పేసి జాయిన్ అవుతామంటే సో ఐ సైడ్ ఎస్. సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి మనం మోటో బ్లాగ్ స్టార్ట్ చేయట్లేదు అనుకున్నాం, కానీ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేము ఏదో ఒకటి చేయాలని కాదు, ఎక్స్ప్లోరింగ్ చేయాలని చేస్తున్నాము. ఏదో ఒకటి అంటే ఎక్స్ప్లోరింగ్ నాట్ ఎక్స్పోజింగ్. ఓకే చలో. సో ఇక్కడ దాకా బైక్స్ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో తెలీదు. ఆఫ్టర్ 6.5 kilometers ఇక్కడ దాకా బైక్స్ వచ్చినాయి. ఎలా వచ్చాయి లోకల్స్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి బైక్స్ కాదు కదా, టైర్ వే అంతా కూడా కాలేదు, దారి లేదు. ఇట్స్ క్రేజీ లైక్ అసలు ట్రెక్కింగ్ లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ అయింది. వీఆర్ నియర్ టు ఫాల్స్, ఇంకా 1 kilometer నడిస్తే అయిపోద్ది. సౌండ్స్ వినబడుతున్నాయి ఫాల్వి, కానీ పులిసి మాత్రం ఆరిపోయింది. వాళ్ళు 7 kilometers అంటున్నారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ క్వైట్ 7 to 8 kilometers ఉంటుంది. 1 kilometer ఎక్కువ ఉంటుంది అనుకుంటా.
సో ఈ క్యాలిక్యులేటెడ్ ఇక్కడ నుంచి మాత్రం నో వే. ట్రాక్టర్స్ వచ్చినప్పుడు అక్కడ వరకే బైక్స్ పెట్టి చూపిస్తుంది, అక్కడ వరకే. ట్రాక్టర్ పాస్ ఉన్నాయి అక్కడ, ట్రాక్టర్ వెళ్ళిన అచ్చులు ఉన్నాయి. సో ఇక్కడ దాకా లాస్ట్, ఇక్కడ నుంచి మాత్రం ఇదే దారి. సో ఇక్కడ దాకా వచ్చి అలసిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం కష్టం. సో బ్రింగ్ సమ్ రెడ్ బుల్ తెచ్చుకోండి, ఎనర్జీ బార్ తెచ్చుకోండి. ఇంకా రిటర్న్ వెళ్ళాలి, మేము లంచ్ కూడా చేయలేదు, రిటర్న్ వెళ్ళడానికి ఓపిక కూడా లేదు. బట్ ఇంత అడ్వెంచర్ కోసం వచ్చినాము, పాక్కుంటూ దేక్కుంటూ ఎలాగో రిటర్న్ రీచ్ అవ్వాలి, తప్పదు. అగైన్ ఐ హ్యావ్ టు డ్రైవ్ బ్యాక్ టు హోమ్ 300 kilometers. చూస్తాను, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డ్రైవ్, ఆల్సో విల్ టేక్ రెస్ట్ సమ్వేర్ ఆన్ ద రోడ్. దేర్ ఆఫ్టర్ ఎప్పుడు మెయిల్కి వస్తే అప్పుడు విల్ గో టు హోమ్. ఒక 3-4 hours రెస్ట్ కావాల్సి వస్తుంది రిటర్న్ వెళ్ళిన తర్వాత. ఫస్ట్ తినాలి, వెళ్ళంగానే తినాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం శ్రీకాంత్ టైం ఎంత అవుతుంది? సో 2:20-2:25 అవుతుంది. సో నాకైతే మేము మెల్లగా ఆడుకుంటూ పాడుకుంటూ వస్తాం, మాకు 2 hours పట్టింది, 2.5 hours పట్టింది. సో సీరియస్గా ట్రెక్కింగ్ చేస్తే మాత్రం 2 hours రావచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే అంత టఫెస్ట్ ఉన్నాయి రోడ్స్. నా రోడ్ సో మాట్లాడే ఓపిక లేదు. రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కొంచెం ఎనర్జీ గెయిన్ చేసుకుని 10 minutes తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్ని వ్యూ చూపిస్తా. చూడండి, చెట్లు తీగల్లాగా ఫుల్ ఫారెస్ట్, అసలు ఎక్కడ గ్యాప్ లేదు. ఈ వే కూడా ఈ ఊరోళ్ళు చేసిన వే. చూడండి కొండలు, అసలు సూపర్ అంటే సూపర్. ఇలాంటి వ్యూస్ మీకు ఇక్కడ దొరకవు. సో కష్టపడితేనే వ్యూస్, లైక్ ట్రెక్కింగ్ పాయింట్స్, వ్యూ ప్లేసెస్ కష్టపడితేనే వస్తాయి. శ్రీకాంత్ టేక్ ఇట్, ఏమని చెప్తావా ఫారెస్ట్ గురించి? నథింగ్ ఐ హెడ్, బట్ తెలంగాణలో పుట్టి మాకు ఇట్లాంటి ఈ ప్లేస్ ఇలా ఉంది అనేది మాకు అసలు తెలీదు. ఈవెన్ మాకు బోగతా తప్ప ఇంకేం తెలీదు. బట్ ఇట్లాంటి ట్రెక్కింగ్స్ అనేవి లాస్ట్ 3 years బ్యాక్, ఇందాక భయ్యా చెప్పినట్టు లాస్ట్ 3 years మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ గూగుల్లో ఇలా సెర్చ్ చేసి, సో కొత్తగా ఛానల్స్ నుంచి వర్షం పడితే మజా వస్తుంది. యా, నేనైతే వర్షంలో పిచ్చగా తడవాలనుకుంటున్నా. కాకపోతే కొంచెం బాడీ ఫుల్ హీట్ అయింది వాక్ చేసి. యా, సో 10-15 minutes ఆర్ 20 minutes రిలాక్స్ అయిన తర్వాత వాటర్ ఫాల్ టైంపుల్ యాప్స్ పెట్టిస్తాను 20 minutesలో. తర్వాత ఐ విల్ సే సంథింగ్ అబౌట్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఏంటి, యా ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎవరు ఉన్నా కూడా రావచ్చు. బట్ చాలా రోజుల నుంచి వాకింగ్ చేయకుండా ఇంట్లో కూర్చొని సడన్గా వాక్ చేసేస్తాను చేయగలుగుతాను వచ్చిన మాత్రం డెఫినెట్లీ దే ఫీల్ డ్రౌజినెస్ అండ్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాజ్ సో లాంగ్ వే. మేము ఎంత ఫిట్గా ఉన్నా కూడా మాకే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో బెటర్ ఫిట్నెస్ కూడా చూసుకోనండి. యూ క్యాన్ వాక్ 6-7 kilometers ఈజీగా వచ్చేయచ్చు. 7 కూడా లేదు, 8 ఉంటుంది. సో ఐ కెన్ హియర్ ద సౌండ్స్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ సౌండ్ అసలు బీభత్సంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, కనిపించట్లేదు. సో నేను రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రీచ్డ్. కొంచెం రెస్ట్ తీసుకొని అప్పలోపు టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. సో ఇంకొక మైల్ స్టోన్ ఇక్కడ లైట్ లాంగ్ మెసేజ్ స్టోన్ నెంబర్ 10 అంట. మధ్యలో మాకు ఏం కనిపించలేదు. 18.28359 80.64086 లైట్ లాంగ్. ఈ లాస్ట్ ఎండింగ్లో కాబట్టి సో సౌండ్ పెరుగుతుంది, దగ్గరకు వస్తుంటాయి. ఎగ్జైట్మెంట్ కూడా పెరుగుతుంది, కానీ ఒంట్లో ఎనర్జీ లేక మాట సరిగా రావట్లే. చూడండి, అబ్బా సౌండ్ వింటుంటే జోష్ వస్తుంది మళ్ళీ. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ 10-15 minutes ఆఫ్ బ్రేక్, దెన్ విల్ స్టార్ట్. సో అంతలోపు సైలెంట్గా ఉన్నా సరే ఎంజాయ్ ద నేచర్ సౌండ్స్ అండ్ ఫాల్ సౌండ్స్. సో అలాగా అవ్వండి, చిచ్చడిగా సౌండ్స్ పెరుగుతున్నాయి. వావ్, ఓ గుడ్నెస్ సౌండ్స్. ఆహా, వచ్చేసినాం ఆల్మోస్ట్. సో ఇక్కడ మన ప్లేసెస్ జాగ్రత్తగా
ఇక్కడ ఫాల్ ఉంది. ఇదంతా కాలువ అంట, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఫైనలీ వాటర్ ఫాల్ దగ్గర వచ్చేసాను. సో ఇక్కడ పైకి ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, బట్ ఓపిక అస్సలు లేదు, అసలు ఏం తినలేదు మధ్యాహ్నం నుంచి. సో ఇప్పుడు చాలా రిస్క్ మీద ఇక్కడ దాకా వచ్చాము. సో చూస్తున్నారు కదా ఎంత ఫాల్ ఉందో. ఈ పై కింద నుంచి ఆ పై ఇంకా కింద నుంచి మొత్తం పై దాకా ఎక్కుండి వచ్చాము. సో ఇంకా పైకి ఒక 100 మీటర్స్ అట్లా ఉంటుంది, బట్ ఎలా ఉంటుందో రూట్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, అసలు ఫాల్స్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాం మేము. అది ఇక్కడ 700 ఫీట్ హైట్ నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్. 700 కాదు, 70 ఫీట్. తెలంగాణలో 3rd హైయెస్ట్ ఫాల్ ఇది. ఇక్కడికి ఛార్జ్ అయిపోయిన ఫోన్లో సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ వీలు దొరికితే ఛార్జ్ చేసుకొని మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. రిటర్న్ వెళ్ళే వే కూడా చూపిస్తాను ఎలా వచ్చాము. సో మచ్ హార్డ్ వర్క్ తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చాము. సో ఇక్కడ వాయిస్ కూడా అంత క్లియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి వాటర్ ఫాల్ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఎక్సలెంట్ వాటర్ ఫాల్ చూడండి. 700 ఫీట్ హైట్ నుంచి పడుతుంది వాటర్ ఫాల్. ఇంకా ముందుకు వెళ్తాను, రెస్ట్ తీసుకుంటాను. సో ఇంకా ముందుకు వెళ్తాను. ఆ పై నుంచి పడుతుంది వాటర్ ఫాల్. పై నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. 700 ఫీట్, 3rd హైయెస్ట్ ఫాల్ ఇన్ ద తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో. ఇది లోకల్స్ కనుక్కున్న ఫాల్. 3 years ముందు నుంచే ప్రాచీనంలోకి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఫుల్ టైర్డ్ అయిపోయినా, అసలు ముఖం నుంచి అర్థమవుతుంది, ఫేస్ మొత్తం తగ్గిపోయింది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చిన్న ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ మీకు వీడియో పెడతాను. అంతలో టైం ల్యాప్స్ స్విమ్ చేయండి. ఇక్కడ స్విమ్ చేయడానికి ఈజీగా ఉందని ఇక్కడ ఆగాము. సో కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్తే హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్ 700 మీటర్స్ హైట్ వాటర్ ఫాల్. ఎంత పైనుంచి పడుతుంది అసలు చూడండి. ఫుల్ సింగిల్ ఫ్రేమ్లో వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను మ్యాక్సిమం. రాహుల్ సో హే కమ్స్. ఇప్పుడు రాహుల్ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ ఫ్లో అంతా ఇక్కడ నుంచి వెళ్ళి మరీ స్విమ్మింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాడు. సో యూ కెన్ సీ దెమ్, రాహుల్ అండ్ అరుణ్. Come on, swim. నవీన్ సో ఇది ఎటు చూసినా మనకి ఒక పైన ఒక కొండలాగా చుట్టూ అంతా రౌండ్ చేసినట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రీనరీ ఆఫ్ దిస్ తెలంగాణ నయగరా వాటర్ ఫాల్.
సో యాజ్ వీ సీ దాట్ సో పైనుంచి ఇక్కడ వాటర్ ఫాల్ పడేది చాలా బాగుంది. సో ఈ వాటర్ ఫాల్ అనేది అసలు మాటలో చెప్పలేకపోతున్నాం. సో యాజ్ బిఫోర్ ఐ సే దట్ దిస్ ఇస్ రియలీ తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్. ఫాల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి అసలు స్నోలాగా పడుతుంది మొత్తం. అసలు బ్లాగ్ చేయడానికి కూడా ఏం లేదు, కెమెరా మొత్తం తడిచిపోతుంది. సో ఇంతవరకు చూపించగలుగుతున్నాం. మా వాడు స్విమ్మింగ్ పోయిండు, నేను కూడా స్విమ్మింగ్కి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత టైం ల్యాప్స్ అయితే చూపించగలుగుతాను, మీరు చూడగలుగుతున్నారు. వాటర్ చుక్కలు అన్ని ఇట్లా మీద పడుతున్నాయి. సో ఇలాంటి వేస్లో మేము దిగాలి, ఎక్కాలి. ట్రావెల్ బ్లాగింగ్, మోటో బ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్ కూడా కొంచెం కష్టమేం కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా, అంటే ఇష్టం ఉన్నప్పుడు కష్టం తప్పదు అంటారు కదా, సో అది ఫాలో అవ్వాలి. సో నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను కష్టమైనా పర్లేదు, ఇష్టంగా చేస్తున్నాను. అండ్ జయశంకర్ భూపాలపల్లిలో అది గుంజేరులో తాకుతుంది దెబ్బ. జయశంకర్ భూపాలపల్లిలో ఇట్లాంటి చాలా ఫాల్స్ ఉన్నాయి, హిడెన్ ఫాల్స్. రీసెంట్గా TV5 వాళ్ళు కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు దీన్ని. బట్ నేను వెళ్ళినంత దూరం వాళ్ళు వెళ్ళారో లేదు నేను చూడలేదు సరిగా వీడియోస్ యాక్చువల్గా. బట్ మళ్ళీ ఒకసారి చూస్తాను. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కొంచెం వాటర్ వచ్చి గంగా నుంచి వస్తుంది సంథింగ్ చెప్పారు, బట్ అది తప్పు. వాటర్ గంగా నుంచి అయితే రాదు, వాటర్ చివరికి వెళ్ళి గోదావరి అయితే కలుస్తుంది. చూడండి రాళ్ళు, వీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్లా దిగాలి మళ్ళీ, ఇప్పుడు ఇదంతా దిగాలి. అలా ఈజీ ఉందా అరుణ్? ఈజీ ఉందా? సో శ్రీకాంత్ రెడ్డికి మళ్ళీ ఈరోజు మస్తు భయమైనట్టుంది, వాటర్లో అసలు అడుగు కూడా పెట్టలేదు. చాలా ఫ్లో, పైన కూడా ఫ్లో పెరిగింది చూడకు. కొంచెం తడిచాను, వాటర్లో దిగాను, మధ్యలోకి వెళ్ళాను, ట్రై చేశాను. బట్ అక్కడికి ఫోన్ తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే ఫాల్స్ పడే తుప్పర్లన్నీ మీద పడి ఆ ఫోన్ ఆల్మోస్ట్ ఫోన్ తడిచిపోయింది. అతను కూర్చొని తీసినప్పుడు ఫోన్ తడిచిపోయింది. శ్రీకాంత్ కవర్ చేశాడు కొంచెం, స్టిల్ ఒకసారి మళ్ళీ నేను కవర్ చేస్తాను ట్రైనింగ్ అప్ చేయడానికి. అండ్ వచ్చిన రూట్ కూడా చూపించాను నేను. సో ఇది మేము వచ్చిన రూట్, ఇది కొండలన్నీ నడుచుకుంటూ వేసుకుంటూ. సో అండ్ వాళ్ళు దిగడం కూడా ఇలాగే దిగాలి, సైడ్లో వీళ్ళు వెళ్తున్నప్పుడు మేము అలాగే దిగాలి. సో ప్రాపర్ వే అనేది లేదు, ఒక 1.5 కిలోమీటర్కి ప్రాపర్ వే లేదు. ఫాల్స్ రాలేదు, దారి తప్పిపోయినాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఏమనుకోకండి.
వాటర్ ఫ్లో ఎలా వెళ్తుంది అలా పైకి ఎక్కడమే, అదే దారి, ఇంకా వేరే దారి లేదు, వేరే దారి ఏం లేదు. సో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. అందరు ఎంజాయ్ చేయండి. చాలా హైట్ ఉంటుంది వాటర్ ఫాల్లో, అసలు ఎంత హైట్ అనేది చూడండి. ఇక్కడికి వచ్చి బ్లాగ్ చేయడానికి కూడా కారణం అదే. సో అవసరం ప్లేస్, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం తినేసి ఫుడ్ తినేసి రావాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, లంచ్ చేయలేదు, ఏం చేయలేదు. సో నా ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు 7 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అది కూడా వీలైతే అది కూడా రిటర్న్లో కూడా వాక్ చేస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ రాహుల్ రైడర్ అండ్ ఎక్స్ప్లోరర్. సో అంత పైకి ఆ వాటర్ ఫాల్ పడే ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి రిటర్న్ దిగుకుంటూ ఇలా వచ్చాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి ఎక్కాము. పైకి ఎక్కాలి, ఇంకెక్కలేదు నేను. సో ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కూడా కొంచెం కష్టమే, తర్వాత ఈజీ ఉంటుంది వే.